ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబాగారి తరపున కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా సాయి భక్తులు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీరు అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నట్లయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా పూజారి గారు 11 రోజుల్లోనే కేవలం పూజలు చేసి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ, పెళ్ళి, అలాగే అప్పుల సమస్యలు, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి కాళికామాత ఆశీస్సులతో కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. పూజారి గారి ఫోన్ నెంబర్ 8121913664. ఈరోజు సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఈరోజు ఈ వీడియో నీ కంట పడింది అంటే నీకు ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ నువ్వు ఈ సందేశాన్ని వినలేవు అని చెప్పైతే బాబా గారు మనకు ఏదో తెలియని అద్భుతమైన సందేశాన్ని అందించబోతున్నారు. నీకు అద్భుతమైన అదృష్టం అనేది నీకు దక్కబోతుంది తల్లి. ఇక నుంచి నీ జీవితంలో ధనానికి, ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. కనకధార అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపం. ఈ కనకధార నుంచి పడుతున్న ధనాన్ని తాకు. ఇక నుంచి నీకు సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి నీకు వెంటనే ధనానికి సంబంధించినటువంటి శుభవార్త అనేది అందుతుంది అని చెప్పి బాబా గారైతే మనకు చక్కటి సందేశాన్ని తెలియజేయబోతున్నారు. అదేంటో ఇప్పుడు బాబా గారి మాటల్లోనే విందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ బాబా గారి సందేశం అనేది చక్కగా అర్థమవుతుంది. తల్లి, ఇప్పటికైనా నీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ కనకధార చేతిలో నుంచి, అమ్మవారి చేతిలో నుంచి జాలువారుతున్నటువంటి ఈ ధనాన్ని ఎందుకు తాకమని చెప్పానో నీకు అర్థం కావట్లేదు కదా. బాబాగారు మనకు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అయి ఉంటుందని మన అందరికీ కూడా తెలుసు. ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ కనకదారాన్ని ఆరాధిస్తారో, ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రాన్ని పఠిస్తారో, ఉదయం సాయంత్రం వేళలో అమ్మవారు మీ జీవితంలో ఖచ్చితంగా కూడా సిరుల వర్షాన్నైతే కురిపిస్తారు. తల్లి, ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి అనేది తప్పకుండా స్థిర నివాసం ఉంటుంది. కానీ ఎవరైతే దరిద్ర బాధలు అనుభవిస్తారో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి అనేది అస్సలు స్థిర నివాసం ఉండదు. తల్లి, కొంతమంది ఎంత మంచిగా ఉన్నా కానీ వారి దగ్గర లక్ష్మీదేవి అంటే డబ్బు అనేది కూడా నిలకడగా ఉండదు. తల్లి ఎప్పుడూ కూడా నిస్వార్థంగా మంచి మనస్సుతో కల్మషం లేకుండా ఎవరైతే నీతి నిజాయితీతో ఉంటారో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి అనేది తప్పకుండా స్థిర నివాసం ఉంటుంది. ఈర్ష్య, అసూయ, ఎదుటివారిని నాశనం చేయాలి అనుకునే వారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఒకవేళ అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉన్నా కానీ ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలతో ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉన్నా సరే అలాంటి వారికి, అలాంటి ఆలోచనలు ఉన్న వారికి ఏవో ఒక అనారోగ్య సమస్యలు అనేవి తప్పకుండా ఉంటాయి. అలాంటి వారికి అలాంటి అనారోగ్య సమస్యల వల్ల ధనం అనేది ఏదో ఒక రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది తల్లి. ఎప్పుడూ కూడా అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడూ కూడా ఎదుటివారు సంతోషంగా ఉండాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎదుటివారు ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకోవాలి. అలాగే మనకు చేతనైనంతలో
ఎదుటివారికి సాయం చేసేలా ఉండాలి తప్ప అందరూ కూడా బాగుండాలి అని చెప్పి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి కోరుకోవాలి. కానీ ఎప్పుడూ కూడా ఎదుటివారి మీద ఈర్ష్య అసూయతో అస్సలు ఉండకూడదు తల్లి. నువ్వు ఎప్పుడైతే ఇలా ఉంటావో నీ దగ్గర లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఉంటుంది. తల్లి, ఈరోజు లక్ష్మీదేవిని తాకావు కదా, ఇక నీకు అన్నీ కూడా శుభగడియలే. నీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఇక నుంచి నీ జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది అని చెప్పి బాబా గారైతే మనకు ఒక చిన్న కథ రూపంలో తెలియజేయబోతున్నారు. అదేంటో ఇప్పుడు బాబా గారి మాటల్లోనే విని వివరంగా తెలుసుకుందాం. పూర్వం ఒక నది గట్టున ఒక ఊరు, చిన్న పల్లెటూరు అనేది ఉండేదన్నమాట. ఊళ్ళో ప్రజలంతా కూడా ప్రశాంతంగా, ఎంతో కలిసికట్టుగా, కలిసిమెలిసి, ఎంతో అన్యోన్యంగా ఉండేవారన్నమాట. ఆ ఊళ్ళో ఒక చిన్న గుడి ఉండేది. రోజు కూడా గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారి గారిని చాలా బాగా ఆదరించేవారన్నమాట. అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నదులనేవి బాగా పొంగిపోయి అసలు తట్టుకోలేనంతగా వరదలు వచ్చాయన్నమాట. ఊరంతా కూడా బాగా నీళ్లతో నిండిపోవడం మొదలైంది. ఊళ్ళో ఉన్న వారంతా కూడా వరద నుంచి తప్పించుకోవడానికి తన ఇళ్లను వదిలివేసిపోయి ప్రాంతాలకు బయలుదేరిపోయారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసాయి కదా అని చెప్పి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయని చెప్పి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిపోయింది. మేమందరం కూడా ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము, మీరు కూడా మాతో వచ్చేయండి అని చెప్పి ఊళ్ళో ప్రజలందరూ కూడా ఆ గుడి పూజారి గారిని ప్రాధేయపడతారనమాట. కానీ ఆ పూజారి మాత్రం ఎంతో ప్రశాంతంగా, నా గురించి మీరు అస్సలు దిగులు పడొద్దు, నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళండి అన్నారు. ఈ మాట విని ఆ పెద్ద మనిషి, ఆ ఊర్లో ప్రజలు అందరూ కూడా వెళ్ళిపోతారనమాట. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజారి గారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమని అడుగుతారు. కానీ పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడతాడు అని చెప్పి గుడిలోనే ఉండిపోయారు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని చెప్పి బ్రతిమలాడతారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి అని చెప్తారు. కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు. చలితో వణుకుతూ ఆ పూజారి గారు ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా చాలా కంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం కూడా నీళ్లు నిండిపోయాయి. పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగడం లేదు, చలిగా ఉంది. నీళ్లు అనేవి ప్రవాహంలాగా ఎక్కడా కూడా అలాగే కనిపిస్తున్నాయి. దేవుడా, నేను నీకు ఏమి తక్కువ చేశాను, రోజు శ్రద్ధగా పూజలు చేశాను, నిన్నే నమ్ముకున్నాను, అయినా కూడా నన్ను నువ్వు కాపాడడానికి రావేంటి అని దేవుణ్ణి మొరపెట్టుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను, నువ్వే రాకుండా ఇక్కడే తిష్టవేశావు, నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప చెప్పు అని మందలించి మాయమైపోయాడు. పూజారి గారు వెంటనే జ్ఞానోదయమయ్యింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరొక పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పారు. పూజారి గారు మరో మాట మాట్లాడకుండా
పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ కథ ద్వారా బాబా గారు మనకు అందించబోయే సందేశం ఏంటి అంటే, తల్లి ఎప్పుడూ కూడా బాబా గారి సందేశాలనేవి, బాబా గారు ఏ సందేశం పంపించినా కూడా అది ఏదో ఒక రూపంలో మనకు మేలు జరిగేదే అయి ఉంటుంది తప్ప, అది మనకు పనికిరానిది, తీసివేసేది అని హేళన చేసుకొని తీసివేసే సందేశం కాదు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. మరి ఈరోజు బాబా గారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా బాబా గారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.